హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే మీ అందరికీ తెలిసిన అంగన్వాడీ పిండితో అంగన్వాడీ అట్ట అనమాట. మనకి ఇది చిన్నపిల్లలు ఎవరి ఇంట్లో అయితే ఉంటారో వాళ్ళకి ఇది అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ప్యాకెట్ని ఇస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు అంటే సామాన్యంగా తినరనుకో, ఇంకా కొంతమంది ఈ అంగన్వాడీ పిండితో ఇడ్లీలు చేసుకుంటారు, అట్టు వేసుకుంటారు, లేదంటే ఉట్టి పిండి అయినా తింటారు, కేక్ కూడా చేసుకోవచ్చండి. రకరకాల రెసిపీస్ ఈ పిండితో చేసుకోవచ్చు. అయితే ఈరోజు మన రెసిపీ ఏంటంటే, ఈ అంగన్వాడీ పిండితో అంగన్వాడీ అట్టును ఎలా చేసుకోవాలో సింపుల్గా మీకు ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెన్ను కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. సో తప్పకుండా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇది బాలామృతం అనే పిండి ప్యాకెట్ మీద రాసి ఉంటుంది. ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయండి. నిజంగా చాలా ఆరోగ్యం అన్నమాట. ఇది మనకి వైఎస్ఆర్ జగన్ గారు అన్నప్పుడు ఇచ్చిన ప్యాకెట్ అన్నమాట. ఇలా చక్కగా కొంచెం ఇలా పిండితో దోసగా వేసేసుకుని తర్వాత ఏదన్నా డబ్బాలో స్టోర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పిండిలోకి మన టేస్ట్కి సరిపడా జస్ట్ చిటికెడు మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువైతే వేసుకోకూడదు, జస్ట్ కొంచెం మాత్రం వేసుకోవాలి. ఇందులో షుగర్ని యాడ్ చేయకూడదండి. ఆల్రెడీ అందులో షుగర్ని యాడ్ చేసి ఇస్తారు. మనం షుగర్ అయితే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మన టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ని వేసుకొని వాటర్ని పోసుకొని మనం దోశ పిండిని ఎలాగైతే మిక్స్ చేసుకుంటామో అలా పలుచగా కలుపుకోవాలి అంతే. వాటర్ కూడా కొద్దిగానే పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం పల్చగానే కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఇది పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అలా పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ పిండి అనేది నానిపోయి గట్టిగా అయిపోతుంది. సో కొంచెం పల్చగానే కలుపుకోవాలి. చూడండి, మనకి పిండి అనేది ఈ విధంగా పల్చగా ఉండాలన్నమాట. అంటే దోశ పిండిలాగా ఇలా జారుతూ ఉండాలి. ఇలా పిండి అంతా కలుపుకొని ఒక 5 to 10 minutes పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే అప్పటికప్పుడైనా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. చూసారు కదా, ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని దోశలు అయితే వేసేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ మీద దోశకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయ్యాక చక్కగా పల్చగా రౌండ్గా అట్టునైతే వేసేసుకోవాలి. ఈ పిండితో కుడుములు కూడా చేసుకోవచ్చండి. రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ పిండి కదా. సో మనం దీంతో ఏది చేసుకున్నా రుచిగా ఉంటుంది. మనకి ఈ అట్ట అనేది వన్ సైడ్ కాలిపోయిందండి. ఇలా చూసుకొని ఎర్రగా కాలిందో లేదో చూసుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి, మంచి రంగు వచ్చింది కదా. ఇది మనకి అట్టు వేగేటప్పుడు మంచి వాసన వస్తుందండి. నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి. టిఫిన్ చేసుకోవడానికి ఇంట్లో మార్నింగ్ ఏమీ లేవు అనుకున్నప్పుడు చక్కగా ఇలా పిండి ఉంటే చాలండి. సింపుల్గా మనం అట్టు వేసేసుకొని టిఫిన్ చేసేయచ్చు. ఆ పూట ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ కింద కూడా చక్కగా ఇలా దోశ వేసి పెట్టచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ అంగన్వాడీ అట్టును ఎలా చేసుకోవాలో. ఇంకా మమ్మీ అయితే నాకు ప్లేట్లోకి పెట్టించారనమాట. టేస్ట్ ఎలా ఉందని చెప్పి అడుగుతున్నారు. చాలా బాగుందని చెప్తున్నాను. నిజంగా ఈ అట్టు ముక్క నోట్లో పెట్టుకుంటే అమృతంలా ఉంటుందండి, అంత రుచిగా ఉంటుంది ఇది. మేము అంగన్వాడీ అట్టు వేసుకొని తింటున్నాం కదా మమ్మీ నేను, ఇంకా ఇవి కూడా వచ్చాయన్నమాట. చూడండి, అట్టు వేస్తే ఇది తినకుండా దాని పక్కనున్న కోడిని పిలుస్తుంది. ఇది అది ఎత్తుకుపోయింది. అట్ట అయిపోయింది బుడ్డి, వెళ్ళిపో. తినేసాం మేము, లేవు ఇంకా, వెళ్ళిపోండి. మేతమయ్యండి మీరు వెళ్ళి. మీ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అట్టు తిన్నాయి కదా, మూతి చూడండి ఎలా తుడుచుకుంటున్నాయి. 5-6 సార్లు వరకు తుడుచుకుంటాయి మూతిని మాత్రం. అన్నిసార్లు తుడుచుకోమేమో, అన్నిసార్లు తుడుచుకుంటాయి అవి. మా తెల్లకోడి పెట్టేది అసలు మరీ దారుణం. ఒక 10 సార్లు తుడుచుకుంటుంది. కొంచెం కూడా ఏం ఉండకూడదు దాని మూతికి, అంత నీట్గా ఉంటుంది అది.